గంగా అదే ఏంటంటే మాలతి ఇప్పుడేగా తన బిడ్డకి పాలు పట్టించి వెళ్ళింది. అందువల్ల చంటివాడు ఆకలేసి ఏడుస్తున్నాడని అనుకోను. ఒకవేళ వాళ్ళ అమ్మని మిస్ చేస్తున్నాడేమో, అందుకే ఏడుస్తున్నట్టున్నాడు. కావచ్చు సార్. లేదు నాన్న, లేదు 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 లేదు. హలో హలో గంగా, చెప్పు ప్రదీప్ బాబు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చి నేను నీతో కేసుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ సంగతి డిస్కస్ చేయాల్సి ఉంది. సరే ప్రదీప్ బాబు, నేను ఇప్పుడే వస్తాను. సార్, నేను ఇంటికి వెళ్ళాలి. మీరు కొంచెం బాబుని చూసుకోండి. షూర్, డోంట్ వరీ, తన సంగతి నేను చూసుకుంటాను. సార్, మాల్తకు రాగానే నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, డోంట్ వరీ, నువ్వేం కంగారు పడకు, వీడిని నేను చూసుకుంటాను. ఓం హ్రీం క్రీం ఫట్ స్వాహా, ఓం హ్రీం ఫట్ ఫట్ స్వాహా. అది వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది. అరే స్వామి వారు, స్వామి 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 లేవండి. నాకేం అయిపోలేదు, నా గురించి నువ్వు కంగారు పడకో. కూర్చో. మీ కుటుంబాన్ని ఒక ప్రేతాత్మ పీడ వేధిస్తోంది. ఆ ఆత్మ ఎవరో కాదు, చనిపోయిన నీ చిన్న కోడలు జాహ్నవి. ఇందాకే నేను తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఏం చెప్పిందంటే నేను పగ సాధించి తీరతానని చెప్పింది. దేవుడా సాలిగ్రాముడా, ఆ పిల్ల చచ్చిపోయి కూడా పీడలా పట్టుకుంది మా కుటుంబాన్ని, మా చిన్నాని. చిన్న చాలా పెద్ద తప్పే చేశాడు. ఆ పిల్లని మా ఇంటికి తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఆ పీడ నేనెలా వదిలించుకోను? స్వామి, మీరు సర్వజ్ఞులైన స్వాములు, మీరే మమ్మల్ని కష్టం నుంచి కాపాడాలి. తీసుకో, దీన్ని నీ చేతికే కట్టేసుకో. నువ్వే నీ మనవడికి రక్షణ కవచంలో అయిపోగలవు. డాలులాగా కాపాడతావు తనని. కుడి చేతికే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.